అంటే ఆ వీడియో డిలీట్ చేయంటున్నా. అసలు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఇందాక మనందరికీ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కంపెనీలు పెడతారు, నలుగురికి ఉద్యోగాలు ఇస్తారు, అటువంటి వాళ్ళు ఇదైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని చెప్పి. అలాగే అదొక గొప్ప సిద్ధాంతం. మీరు ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకచ్చు కదా, లేకపోతే బిజినెస్ చేసుకొని బతకచ్చు కదా. అంటే ఉద్యోగం చేయను, నేను ఒకటి కింద చేయడం ఏంటి, నేనే ఒకటి ఇస్తా అనేది ఒక మంచి యాటిట్యూడ్. అటువంటి యాటిట్యూడ్ మన మహామహిళలో కూడా కనబడింది. ఎలా అంటే ఈయనకి జాబ్ ఇస్తానంది ఆవిడ. నాకు జాబ్ లేదండి, అది ఏదో ఉద్యోగం, ఏం ఊదే ఉద్యోగం, నాకేం అర్థం కాలే. అది ఏం ఊదే ఉద్యోగం, ఊదే బ్లో జాబ్ అంటారు దాన్ని. ఏముదా అంటే నీకేమైనా టైర్లు గాలి ఉండమని ఏమైనా ఉద్యోగం ఇస్తుందా? టైర్లు టైర్లకి గాలి ఊదే ఉద్యోగం ఏమైనా ఇస్తుంది, నాకు అర్థం కావట్లే. ఏం ఊదాలు నువ్వు? ఆవిడేమో అదేదో ఉద్యోగం ఇస్తుందట. మరి బీప్ సౌండ్ వచ్చినాయి నాకు. ఏదో ఉదే ఉద్యోగం బ్లో అంట, ఏదో జాబ్, అది ఇస్తాను రమ్మంటే మనోడే ఎగేసుకుని వెళ్ళిపోయినట్టు. అంత లేదు యాక్చువల్గా ఊదే అంత. అదంతా జీప్ టైర్లు పెద్ద పెద్దగా ఉంటుంది, ఊదేస్తానంటుంది. సో ఏంటి ఆడియో కాల్ చూస్తున్నట్టయితే ఏదో వీడియో డిలీట్ చేయమని అంటుంది. ఆడియో కాల్లో ఫస్ట్ ఏమైందంటే తమాషా, ఓ 2 ఆడియో కాల్స్ రిలీజ్ అయినాయి. ఆ రిలీజ్ అయిన ఆడియో కాల్స్ లో ఇది లేదు, ఈయనకి ఆ ఉద్యోగం ఇచ్చే గాలుదే ఉద్యోగం ఇచ్చేది లేదు, ఆ కంటెంట్ లేదు. అవి లేపేసి ఓన్లీ ప్యూర్ గా నా జీవితం అని చెప్పి అదేదో తమిళ సినిమాల్లో ఏడుస్తుంటారు ఎవరైనా చచ్చిపోతే, ఆ టైప్లో ఏడుస్తుంటే ఎవరు పోయారా అనుకున్నా నేను. కట్ చేస్తే ఏంట్రా వీడియోలు పెట్టుకొని ఏమిట్రా నువ్వు నా సార్, నేను నీ వెల్విషర్ని అని చెప్పి చెప్తుంటే వీడియోలు పెట్టుకొని వెల్విషర్ ఏమిట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా, నీ పోలీసులకు ఫోన్ చేస్తా అది అంటే ఏం వీడియోలు పెట్టుకున్నాడు రా. నాకు అదే డౌట్, చాలా మందికి డౌట్ వచ్చింది, ఏం వీడియోస్ చేస్తే నేను ఫోన్ చేసి అడిగాను. నాకు ఎప్పుడో పరిచయం ఇట్లా ఒక చిన్న ఇంటర్వ్యూ సెప్టెంబర్ లో ఇప్పుడు శ్రావ్య కేసు పని మీదే మనం టీవీలో ఇచ్చినప్పుడు అప్పుడు నేను నంబర్ ఫోన్ కొడితే మీరు ఏదేదో అనుకుంటున్నారు, అది కాదు, మీకు మొత్తం రికార్డ్ నేను పంపిస్తానని చెప్పి అప్పుడు పంపించినప్పుడు ఈ ఉద్యోగం సంగతి బయటకు వచ్చింది. అది గాలుదే ఉద్యోగం ఇస్తానని చెప్పి. సో అయితే ఫస్ట్ వినండి, ఆమె పంపించింది ఏంటో వినండి ఫస్ట్. ఎట్లా ఉందంటే ఆపేకేమైనా అంటే నేనేదో పక్క నుండి ఆ అమ్మాయిని చేస్తున్నట్టు ఉంది. ఇది ఈ కాల్ ని తను మస్తాన్ సాయికి పంపించింది. చూడండి ఇక్కడ వరకు కట్ చేసింది, ఆ కాల్లో కొంతవరకు 30 seconds కట్ చేసింది. ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు నన్ను అని చెప్పి కొట్టేసుకుంటుంది తను. ఇంకొకటి వినండి, చూసారా ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది అంటే నేను నవ్వుతుంటే అక్కడ స్టార్ట్ చేసింది, అంటే నేనేదో సైకో అన్నట్టు. అదే ఏదో ఆపేయాలంట, ఏం ఆపేయాలో మనకి అంటే నువ్వు ఎక్కడ ఫోన్ లో ఉన్నావు కదా, నువ్వు ఏమైనా చూపిస్తున్నావు ఆవిడకి, వీడియో చూపిస్తుంటే ఆపే కెవిన్ అంటుందా? లేదు లేదు లేదు, వీడియో కాదు. అంటే నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు, అది ఆపేయాలి. ఏం పని చేస్తున్నావు అనేది క్లారిటీ ఇస్తాను. చూసారు క్లారిటీ వచ్చిందా? మస్తాన్ సాయితో మాట్లాడకు, నేను చూసుకుంటా.
ఏం మస్తాన్ సాయితో ఎందుకు మాట్లాడకూడదు? మస్తాన్ సాయి దాని ముందు రోజు నాకు మెసేజ్ చేశాడు. ఓకే. నా ఫోన్ నంబర్ ఎవరి దగ్గర తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. ఇట్లాగా లావణ్యకి నువ్వు బాయ్ ఫ్రెండ్ అంటా అని తను అనుకుంటున్నాడు. ఓకే. మెసేజ్ చేశాడు. అయితే లేదు లేదు ఆమె నా గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ ఇట్లా పరిచయం అని చెప్పాను. చెప్తే తనకి నాకు మధ్యలో ఏదో ఉన్నట్టుగా మస్తాన్ సాయికి చూపెడుతుంది. ఓకే. నేనేదో తన వీడియోలు తీసేసినట్టు వీడియోలు అట్లా చూపెడుతుంది. సో అక్కడ జరిగింది అదేం కాదు. ఇప్పుడు నేను మీకు ఇందాక కూడా చెప్పాను విల్లాకి వెళ్ళానని చెప్పేసి. తను కూడా మా ఇంటికి వచ్చింది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. ఈ స్టోరీ ఏదైతే శ్రావ్య కేసు ఉందో దానికి రిలేటెడ్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. తనని శ్రావ్య క్యారెక్టర్ తనకి లావణ్యకి ఇద్దామని చెప్పి అనుకున్నాను. ఓకే. శ్రావ్య క్యారెక్టర్ లావణ్యకి యా సూట్ అవుతుంది. ప్లస్ డబ్బింగ్ యాక్చువల్గా ఏంటంటే లక్ష్మీ పడాలా కూడా డబ్బింగ్ చేద్దామని అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ పడాలు కూడా వచ్చిందా ఆ రోజు నీ పార్టీకి రాలేదు. పోనీ ఆ మైహూం పూజా దగ్గర మందు పార్టీకి ఏమైనా వచ్చిందా? మై హోమ్ పూజా దగ్గర అంటే రోడ్డు మీదే బేసిక్లీ కార్లో కూర్చొని రోడ్ పైన రోడ్డు పైన మందు కూడా వేస్తున్నారు. అద్భుతం. రోడ్డు పైన కార్లో కూర్చొని తాగుతున్నారు. ఓకే. సో లక్ష్మీ పడాల అయితే మాత్రం అది రాలేదు. తను వేరే విధంగా వచ్చింది ఇంటికి. షార్ట్ ఫిల్మ్ ఇంటికి వచ్చింది తను కూడా వచ్చింది. వీడియో ఎడిటర్ కూడా ఉన్నాడు. ఆ టైంలో డబ్బింగ్ ఇది వాయిస్ ఓవర్ కోసం అని చెప్పేసి ట్రై చేసాం, కానీ అది అవుట్పుట్ సరిగా రాలేదు. ఫన్ జరిగింది కానీ పని జరగలేదు. ఫన్ అంటే అదే డౌట్ ఏ లేదు. ఫన్ అంటే ఫన్నీ కన్వర్సేషన్ అంతే. అది కన్వర్సేషన్ అంతే అంతే. సో అయితే ఇప్పుడు ఇది కూడా నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను మొత్తం ఒరిజినల్. నేను ఇప్పుడు తను పంపించింది ఒక్కొక్క 30 seconds 1 minute అది పంపించేసింది. సో మస్తాన్ సాయి కూడా అదే అనుకుంటున్నాడు నా గురించి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock జరిగింది ఇది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూడండి ఇది. చూడండి ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తుంది, సూసైడ్ థ్రెట్ చేస్తుంది. నేను పోతాను నీ పేరు రాసేసి అంటుంది. వీడియోలు తీసినాను, నాకు తెలుసు. నా వీడియోలు తీసిన నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫిడెన్స్ తీసుకో. ఓవర్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వాడు మస్తాన్ సాయి వాళ్ళ ఇంటి కింద ఉన్నాడంట. ఇంటి కింద ఉండి చంపడానికి వచ్చాడంట అని చెప్తుంది ఆవిడ. నన్ను చంపేస్తాడు రా అంటుంది కదా. నేను కాన్ఫరెన్స్ కాల్ తీసుకో తప్పేముంది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది కదా. అలా చేయడం కాల్ కట్ చేయడం. అప్పుడు కట్ చేసి మళ్ళీ మస్తాన్ సాయికి కాల్ చేయడం. యా ఇంకో కాల్ చూడండి. నేను చేస్తున్నాను. హలో, ఎందుకు కాల్ చేసావు సాయికి నువ్వు? నేను ఎవరు కాల్ చేశాను? నేను కాదు చేసింది, తను కాల్ చేశాడు నాకు. ఇన్కమింగ్ కాల్ చూపించాడు నాకు 9 o'clock. ఇన్కమింగ్ కాల్ ఇది ముందు జరిగిందండి. నార్మల్ గా మాట్లాడుతుంది చూడండి టోన్. తర్వాత తన క్యారెక్టర్ చూపెడుతుంది. అంటే ఇక్కడ యాక్టింగ్ చేస్తుందా లేకపోతే నిజంగా తనకి సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒక సైకాలజిస్ట్ చూపెడితే కానీ తెలీదు. తనే కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. చేస్తే నువ్వు కాల్ చేసావా? నేను కాల్ చేశాను. ఏం అవసరం నీకు? ఒక నిమిషం ఆగు. ఏం అవసరం నీకు? చెప్పేదండి. ఇదిగోండి ఈ కాల్ హిస్టరీ చూస్తే కనుక ఏ టైంకి కాల్ వచ్చింది 9 o'clock, తను ఏ టైం కాల్ చేసింది, నైట్ మార్నింగ్ ఏ టైం కాల్ చేసింది, వాట్సాప్. ఏం అవసరం నీకు? తను నాకు మెసేజ్ చేశాడు. ఏం చేశాడు? నీకు ఏం మెసేజ్ చూపిలేదా? ఏం మెసేజ్ చేశాడు? పంపించు. పంపిస్తున్నా. సో తను ఏం మెసేజ్ చేశాడు? హలో బ్రో, ఐఎమ్ రియల్లీ సో సారీ. షీ క్రియేటెడ్ ఆల్ ద కేయాస్. ఐ డెంట్ సెండ్ ఎనీథింగ్ టు శ్రావ్య ఆర్ ఐ డెంట్ స్పీక్ టు హర్. ఐ జస్ట్ లైడ్. ఇక్కడ తను కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఏం ఆడుతున్నాడు? శ్రావ్య ఫోన్ నంబర్కి ఏదో మెసేజ్ చేసి తనకు పెట్టాడంట. శ్రావ్య నెంబర్ వాళ్ళ దగ్గర ఎక్కడిది ఏమో మరి గూగుల్ చేస్తే వచ్చిందేమో. గూగుల్ చేస్తే ఎలా వస్తుంది? వస్తుంది.
అడ్వకేట్ శ్రావ్య అడ్వకేట్ కదా. ఓకే ఓకే అడ్వకేట్ శ్రావ్య అంటే వచ్చేస్తుంది. ఓకే సో అట్లాగా చేసినట్టున్నాడు. అక్కడ తను మళ్ళీ నాకు ఇది పంపించాడు. ఇక్కడ డబుల్ గేమ్ మస్తాన్ సాయి కూడా నాతో ఆడుతున్నాడు. ఐఐటి తెలివితేటలు విత్ సిబిఐటి తెలివితేటలు. ఐఐటి సిబిఐటి నేను మాట్లాడినంటున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. ఆపే కెవిన్ మమ్మల్ని చంపేస్తాడు కెవిన్, ప్లీజ్ కెవిన్ ఆపే కెవిన్. వాడు ఏమి చంపడు. నమ్మినా కదా కెవిన్, నిన్ను మోసం చేసిన, ఇంత మోసం చేసిన. నేనేం మోసం చేశాను? ఇప్పుడు ఏంటి వీడియో ఏంటి డిలీట్ చేయాలంటే, తను మా ఇంటికి వచ్చింది. సీసీటీవీ నేను పెట్టించుకున్నాను. ఎందుకు ఈ మన గ్యాడ్జెట్స్ పోలీసులు తీసుకోవడం వల్ల ఈసారి నేను అలర్ట్ అయ్యి నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను సీసీటీవీ పెట్టుకున్నాను. సో ఇప్పుడు తను ఇంటికి వచ్చినట్టు ఉంది కదా ప్రూఫ్. ఓకే ఓకే సో ఆ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయాలంట. ఎందుకు డిలీట్ చేయాలో మరి. ఓకే ఆ వీడియో డిలీట్ చేయమంటున్నా. అది ఓకే చాలా మంది డౌట్ ఉండే ఈ వీడియో ఏంటి ఆ వీడియో అని చెప్పి. ఇప్పుడు తను ఎట్లా చేస్తుంది, ఇప్పుడు రేపు పొద్దున నా పైన ఎఫ్ఐఆర్ కూడా పడవచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి ఎట్లాగైతే రాసిందో, వాళ్ళ బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ ఉందంట, డెస్క్టాప్ పైన ఒక కెమెరా ఉందంట. ఆ కెమెరా ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటుంటే ఈ కెమెరా నుంచి సీక్రెట్ గా రికార్డ్ చేశాడు. ఓకే ఇట్లాగా అందరు అమ్మాయిలు రికార్డ్ చేస్తుంటాడు, చేసేసి అమ్మేస్తుంటాడు పోన్ వెబ్సైట్స్ కి అని చెప్పి రాసేసింది. సో ఇట్లాగే ఏదో చెప్పేస్తుంది మన పైన కూడా. సో అదనమాట బేసిక్లీ. సో నేను ఇంకా ఏం చేశానంటే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసి నేను చెప్పేశానండి. చూపిస్తాను, అది కూడా మీకు రికార్డింగ్ వినిపిస్తాను. అంటే ఒకరు నిరికించాలంటే అమ్మాయి కార్డు ఎలా వాడాలి అనేది ఇక్కడ చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇది చూడండి. ఏ అబ్బాయి అయినా సరే నా వీడియోలు తీసాడని చెప్పి ఒక అమ్మాయి మీద కంప్లైంట్ పెడితే తీసుకుంటారా? తీసుకోరు. అదే అమ్మాయి పెడితే తీసుకుంటారు వెంటనే. పోలీస్ ఎమర్జెన్సీ. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఆచారం నుంచి కాల్ చేస్తున్నాను. రాజ్ తరుణ్ వైఫ్ అని మనకి అది కూడా క్లారిటీ లేదు. ఆమె ఏముంటది, రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసేసుకున్నాను. యాక్చువల్గా అక్కడ పెళ్లి జరిగిందో లేదో ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏం లేదు. సో అంటే వాళ్ళకి అర్థమయ్యడానికి నేను అట్లా రాజ్ తరుణ్ వైఫ్ అని చెప్పాను. కొంతమంది కమెంట్స్ లో కూడా పెడుతున్నారు రాజ్ తరుణ్ వైఫ్ ఎట్లా అవుతుంది అని.